Hello, hi friends, welcome back to my channel. Here is the non-spoiler movie review of the film Lorry Chapter 1. First thing first, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అస్సలు ఇంకా ఇండెప్త్ రివ్యూలో వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దాని గురించి కూడా. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. అండ్ అలాగే ఈ వీడియో చేసి నేను చాలా అంటే చాలా కష్టపడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లారీ చాప్టర్ 1 అస్సలు ఎవడైనా కానీ ఈ మూవీకి ఈ స్టోరీ లైన్కి పార్ట్ 2 అనేది అసలు ఇంకా చెప్పకూడదు, దరిద్రం ఫ్రెండ్స్ అంతే. అసలు వాడు శ్రీకాంత్ రెడ్డి అసలు నేను అంటే మూవీ చూడకూడదు అనుకోండి. ఫేస్బుక్లో పోయినా, అది ఇన్స్టాగ్రామ్లో పోయినా అతనివే, యూట్యూబ్లో పోయినా అతనివే వస్తానంటే ట్రోలింగ్స్ చూద్దాం ఉండు, స్టోరీ మీద అంత గ్రిప్ చెప్తున్నాడు కదా అని చెప్పి మూవీ చూసినాను. మూవీ అయిపోయింది, ఇప్పుడే వచ్చినాను రికార్డ్ చేసేకి. నాకైతే తలకాయ నొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ మూవీ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ అందరూ చెప్పినట్టు మాత్రం ఓకే బాగుంది, ఎందుకంటే కొంచెం ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయని ఫస్ట్లో చూపించడం జరిగింది, బాగానే ఉన్నాయి. అండ్ హీరోయిన్తో ఏదైతే లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ వరకు ఉందో ఇట్స్ గుడ్, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది చూడు భయ్యా, ఎందుకు చెప్తావులే. ఇంకా హీరోయిన్ అయితే కిసెస్ కోసం, రొమాంటిక్ సీన్స్ కోసమే హీరోయిన్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా యాక్షన్ సీన్స్, ఇంకా ఫైట్లు చెప్తారా, 7 ఫైట్లు పెట్టినాడు. అందులో ఒక ఫైట్ ఓకే చాలా అంటే నా బాగుంది అబ్బా, అదైతే విజువల్గా బాగా అనిపించింది. ఇంకా మిగతా ఫైట్లు అన్నీ కూడా ఎప్పుడైపోతారా ఈ యాక్షన్ సీన్ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో ఎమోషన్ అని చెప్పినాడు కదా, అసలు అది ఎమోషన్ కాదు ఫ్రెండ్స్, ట్రూలీ అదైతే తలకాయ నొప్పి. అసలు ఎప్పుడైపోతుందిరా ఈ సీన్ అన్నట్టు మాదిరి అనిపిస్తుంది. అసలు అతను చెప్పిన దానికి చూపించిన విజువల్స్గా సంబంధం లేదు. అసలు స్టోరీ లైన్ అంటే చాలా సింపుల్ చెప్తాను చూడండి. అతను వచ్చి ఆ సినిమాలో చూపించిన మాదిరి ఒక రోగ్ అంటే చిల్లర రోల్ అంటారు కదా, అలాంటి బ్యాక్గ్రౌండే. జైల్లో ఉంటాడు, జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ మనీ. ఆ మనీ ఎట్లా సంపాదించాలా అని చెప్పి లారీలో ట్రక్ లోడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పోవాలా. వెళ్ళేదాలో ఎవరెవరు ఎందుకు వచ్చినారు ఫైట్ చేసేకి, ఆ యాక్షన్ సీన్స్ ఎందుకు వస్తున్నాయి అనే దానికి సెకండ్ హాఫ్లో చూపించడం జరిగింది. అసలు అది రీజనే కాదు. ఇంకా ప్రతి ఒక్కరు అసలు యాక్షన్ సీన్స్లో వచ్చే విలన్స్ అందరూ కూడా కామెడీ యాక్టర్స్ మాదిరి అనిపిస్తారు, కానీ ఎవరు అంటే ఒకరు కూడా విజువల్గా నాకైతే అంత నచ్చలేదు. ఓకే. అండ్ ఎవరైతే డిఓపి చేశారో ఈ మూవీకి, నాకైతే వాళ్ళు కళ్ళు మూసుకొని ఓకే చేసినట్టుంది. ఇంకా ఆ మూవీకి ఏ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చినారంటే మెయిన్గా రొమాంటిక్ సీన్స్కి, ఆ కిసెస్ సీన్స్ దానికోసమే ఇచ్చినారు. ఇంకా మిగతాది అయితే లేదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. కానీ నేనైతే చూడొద్దనే చెప్తాను అబ్బా, నాకైతే అంత నచ్చలేదు. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు, ఇది ఫ్యాక్ట్గా చెప్పాలంటే. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఇస్తాను ఫ్రెండ్స్. 2 కూడా, అది కూడా వద్దు, 2 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఎవరైనా చూడొద్దని నేను చెప్తాను. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము అందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.